వెల్కమ్ టు RL13 న్యూస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు. జనసేన పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గాజువాక 64వ వార్డు పెదగంట్యాడలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవిందరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అనడానికి దల్లికి లభించిన పదవే రుజువు చేస్తుందన్నారు. కార్యకర్త స్థాయి నుండి డిప్యూటీ మేయర్గా ఎదిగిన దల్లి ప్రజాసేవలో మరింతగా మమేకమై అందరి మనసులను గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, వంశీరెడ్డి, గోవిందరెడ్డి, బిఎన్ పాత్రుడు, లేళ్ల కోటేశ్వరరావు, రౌతు శ్రీనివాస్, ముత్యాల నాయుడు, ఇమ్రాన్, చందు, కన్నమరెడ్డి నరసింగరావు, లతీజ్, కొయ్య ప్రసాద్ రెడ్డి, ప్రసాదుల శ్రీను, కాతా బాలకృష్ణ, ఆకుల అప్పలసూరి, నెల్లి అప్పలరాజు, కూటమి నేతలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దల్లి గోవిందరెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున, కూటమి నాయకుల తరఫున, అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, దినదినాభివృద్ధి జరగాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అయినటువంటి తాతారావు గారు కానీ, ప్రతి ఒక్కరు అందరి ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి దల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు, మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు శ్రీ కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు దల్లి గోవిందరెడ్డి గారు జనసేన పార్టీకి దాదాపు 2019 నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలిలో గొంతెత్తుతూ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించడం, తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి, ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్గా నామినేట్ చేయటం, అదంతా శుభపరిణామం భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక, సాంఘిక, లేదంటే సోషల్ కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా, ఆ రకంగా ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలి, ఇంకా 10 మందికి సేవ చేసే అదృష్టం రావాలి, తర్వాత జనసేన పార్టీ కూడా గౌరవం తెలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా వార్డు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులైనటువంటి అన్నయ్య వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోన తాతారావు గారికి, అలాగే సీనియర్ నాయకులు ఎక్స్-ఏపీటీఎస్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, అలాగే 76వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలందరూ కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సమాంజలి తెలియజేస్తూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేట్ సీటుగా ఇస్తే ప్రజలందరూ కూడా దీవించి మంచి మెజార్టీతో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ ఆశీస్సులతో, పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రజలు కూడా ఈ రోజు నన్ను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం, అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం, ఆ భగవంతుడి ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి, రాబోయే రోజుల్లో నా సేవ జనసేన పార్టీకి, ప్రజలకి పూర్తిగా అంకితం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.